కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు వలన పుష్కర్ ఘాట్లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అందుచేత ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో అలాగే కాంట్రాక్టర్తో కలిసి గురువారం ఉదయం స్థానిక పుష్కర ఘాట్లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనుల వలన ఘాటు మీద ఉన్న విగ్రహాలను ఏ విధంగా యూనిఫామ్ గా పెట్టాలని నిర్ణయించామో అలాగే పుష్కర్ ఘాట్లో కూడా ఏ ఆలయానికి ఏ వృత్తిదారునికి ఇబ్బంది లేకుండా మరింత శోభయామానంగా తీర్చిదిద్దుతారని అన్నారు. అలాగే మొదటి, మూడవ రైతులు వంతెనల మధ్య గల వ్యూ పాయింట్ కి కూడా ఈ ప్రాజెక్టు వలన ఎలాంటి విఘాతం కలదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహల గురించి ఆందోళన చేపట్టడం లేదని ఆయన అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రాజెక్టు డిజైన్ చేశారని చెప్పారు. మీరు కట్టుకుంటున్న మండపానికి కూడా ఇక్కడ కడుతున్న దానికి ప్రతిబింబించే విధంగా చేస్తారు. మొత్తం మీకు ఇబ్బంది లేకుండా సార్ వాళ్ళతో మాట్లాడు. సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతున్నావు. నీ బజ్జీ ఫేమస్ అని ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఒకటి పైన పెడుతున్నారు ఆర్చ్. ఇది దీనికి రిప్లికా ఉంటుంది. ఆ లాంగ్ నుంచి చూసి లాంగ్ 6 కొడుతున్నారు. 6 రోజుల నుంచి ఎందుకు ట్యాగ్ ఫర్దర్గా సెల్ఫీ ఉండదు అవసరం. ఇది లేదనుకోండి ఇది ఓపెన్ అయింది. నాకు ఓపెన్ అని చెప్పలేదు. నాకు ఏం చెప్పారంటే క్లోజ్ మొత్తం అంతా క్లోజ్ చేసింది పబ్లిక్ ప్లేస్. అంటే దీనికి సార్ మీరు కూడా డిస్కస్ చేసినప్పుడు ఒకసారి చెప్తూ ఉండండి. మనం దీన్ని ఏముంది వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. ఇదంతా మొత్తం చిన్న కమ్యూనిటీ వాళ్ళ కట్టేస్తారు గోడలో లేదని. మేము ఆ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ ఏదైతే పక్కన కూర్చున్న రెండర్ కట్ చేసి అది మీరు పుష్ చేయాలి. పని చేస్తాం పబ్లిక్ కూడా అవేర్నెస్ కోసం పెద్ద బోర్డు అసలు కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది అన్నది పెట్టిస్తాం. ఒకటి పెట్టండి ఇమీడియట్ గా, ఎవరికైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ అవుతుంది. ఇప్పుడు పెట్టేసి ఇదిగో ఇలా వస్తుంది డిజైన్ అన్నది కూడా ఒకటి పెట్టండి. ఒకటి పెద్దది పెడతాము. పెడితే ఫ్లెక్స్ పెట్టారు. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ. ఈ పర్టికులర్ పోర్షన్ రెండర్స్ కూడా కట్ చేసి బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా పెట్టిస్తాను. బిఫోర్ ఆఫ్టర్ పెట్టండి. బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ ఏంటంటే దాని పక్కన ఓం తోటి ఎలా ఉంది అన్నది కూడా ఒకసారి మనం పెట్టేస్తేనే నేను పెట్టిస్తాను. ఈ రోజు బైండ్ చూడు ప్రసాద్తో మాట్లాడి నెంబర్ ఉందా పూర్వకాలం కదా మనం ముట్టుకుంటే అప్రూవర్ వస్తుంది. ఒక్క హిందూ దేవాలయాన్ని కూడా రీలొకేట్ చేయొద్దు. ఏ ఒక్క విగ్రహాన్ని మనం టచ్ చేయొద్దు. ఉన్న దేవాలయాల్ని మనం అప్లిఫ్ట్ చేద్దాం. మనం తీస్తున్న థీమ్ ఏదైతే ఉందో మీరు కామన్ థీమ్ వెళ్తున్నారు. మొత్తం అంతా కూడా పింక్ స్టోన్. సో శాండ్ స్టోన్ కి కనెక్ట్ అయ్యే విధంగా కావాల్సి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉంది, పక్కన గోదావరి మాత ఉన్నారు. ఇవన్నిటిని కూడా అప్లిఫ్ట్ చేసి దాని థీమ్ రిప్లికేట్ చేయండి అక్కడ. అంతేగాని ఏది మనం టచ్ చేయదు. వెరీ క్లియర్ మెసేజ్. మనం ఏది కూడా దేవాలయాలు టచ్ చేయం, రీలొకేట్ చేయం. ఉన్న దాన్ని అప్లిఫ్ట్ చేస్తాం. మీరు కూడా మెసేజ్ చెప్పండి. అవును, మీరు ఎక్స్టెండ్ చేయాలి అని అన్నారు, కానీ వీళ్ళు అప్లిఫ్ట్ చేయనివ్వండి. చేసే టైం చెప్పండి, నేను వస్తాను. అది కూడా మన పంతులు వారి యొక్క కార్యక్రమానికి ఇచ్చాం. ఒకవేళ మీకు ఇక్కడ దీంట్లో ఏదైనా సరే ఆడ్ వన్ గా ఉంటే దానికి కూడా ఏదైనా మ్యాచింగ్ కింద చేయించుకోండి. మార్చితే బెటర్. అంటే పైన అట్లీస్ట్ గారు అంటే అక్కడి నుంచి వస్తుంటే ఈ హ్యావ్లాక్ దీనికి మధ్య నుంచి గోదావరి కనబడటం అన్నది ఇక్కడ గోదావరి జిల్లాల ప్రజల యొక్క ఇమోషన్. ఆ ఎమోషన్ని కాదనడానికి నేను కాదు కదా, ఎవరు సరిపోదు. మీరు కూడా చేసేటప్పుడు ఆ ఎమోషన్ని క్యారీ చేసుకుంటే వెళ్ళాలి. దానికి భంగం కలిగించేటట్టు చేయకూడదు. అంటే ఒక్కొక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ ఏంటంటే గోదావరి గట్టు, ఆ వ్యూ. ఇప్పుడు రెండిట్ల మధ్యన వ్యూ ఇది మనకి చాలా కీలకం.
ఆ వ్యూ దెబ్బతిందన్నది సోషల్ మీడియాలోని విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. నన్ను నేనేదో ఇది గీసీసీ నేనే ఇది శాంక్షన్ చేసినట్టు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇది ఏం జరుగుతుంది. నేను ఏదో ఇప్పుడు ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో చేస్తాను సార్. ఈ డ్రాయింగ్స్ అనేటువంటిది ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ పంపించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ తమరు చెప్పినట్టు ఎగ్జిక్యూషన్ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు చేసాము. దీనికంతా కన్సల్ట్ మన కార్పొరేషన్ మన కార్పొరేషన్ నేను మీకు డే 1 ఆ రోజునే చెప్పాను. మీరు ఏం చేసినా కంపల్సరీగా కార్పొరేషన్ తోటి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు చేసేది ఇండిపెండెంట్ గా చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ కి మీరు ఇంటర్లింక్ అవ్వాలి. ఇంటర్లింక్ అయ్యారనుకోండి మేము క్యారీ చేయడం ఈజీ అవుతుంది. లేదంటే మీది ఒక ఎండ వెళ్ళిపోయి మాది ఒక ఎండ వెళ్ళిపోయింది అనుకోండి, రెండింటికి కనెక్షన్ లేదనుకోండి, ఈ రెండింటికి కనెక్ట్ చేయడానికి రేపు మళ్ళీ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టిందంటే వృధా చేసినట్లే ప్రజాసొమ్మని. మేడం గారికి చెప్తున్నాం సార్, ఆవిడతో కూడా లేదు ఇది బ్లండర్. ఇది అసలు ఇక్కడ ఏం వస్తుందండి ఇది ఎందుకు సార్? మనకి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన దాంట్లో అప్రూవ్ అయ్యి ఉంది సార్. అది కంపల్సరీ చేయాలి సార్, అందుకని ప్రపోజ్ చేయాల్సి వచ్చింది. అసలు ఆ మండపం దేనికి పని అంటున్నాను అంటే దీని నుంచి మధ్యలో కింద ఓం అని వస్తుందండి. ఇది మండపం వచ్చి ఇలా ఓం వచ్చి మాస్టర్ తీయండి ముందు. మాస్టర్ సార్ ఇది టోటల్ ఓవరాల్ ప్లాన్ సార్. ఇది బ్రిడ్జ్ మధ్యలో ఇక్కడ మనకి మండపం లాగా వస్తుంది సార్. ఒకసారి రెండర్ సార్ ఇట్లా వస్తుంది సార్. ఇట్లా ఓమ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ఇక్కడ నుంచి పైన కనిపిస్తుంది మనకి. వ్యూ అనేది డిస్టర్బ్ అవ్వదు సార్. ఇదే హైట్ లో ఉంటుంది సార్ పైన. ఇప్పుడు ఇది మండపం, దీని కింద నెక్ కింద మీరు అన్నట్లు పక్కన ఎక్కడ రెండింటి వస్తే ఏదో